స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో నిండుకుండల జలాశయాలు పాప వినాశనం డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమలలోని జలాశయాలు 95% నిండిపోవడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేసిన చైర్మన్. దశాబ్దాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై చూపుతున్నది తల్లి ప్రేమ కాదు, సవతి ప్రేమ ఆరోపించిన ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు. వార్తల్లోని వివరాలు. గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో పాప వినాశనం డ్యాం వద్ద ఆదివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95% నిండిపోవడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. పాప వినాశనం, గోకర్భం డ్యాంలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజు 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా తిరుపతిలోని కళ్యాణ్ డ్యాం నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యాం నుంచి 25 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల నీటి అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డ్యాంలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అదేవిధంగా టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు 918 కోట్ల విరాళాలు అందినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, సుధాకర్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుభ పరిణామం. ఎందుకంటే మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే 4 డ్యాములు ఉన్నాయో అవన్నీ 2 డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 డ్యాముల్లో 95% కూడా మొత్తం నిండుకుండల్లాగా తయారైనాయి. ఇవి మనకు తిరుమలకి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి 50 లక్షల గ్యాలన్లు కావాలి. 50 లక్షల గ్యాలన్లో 25 లక్షల గ్యాలన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన 25 లక్షల డ్యాములు వాటర్ ఈ 4 డ్యాముల నుంచి వస్తుంది. కాబట్టి రాబోయే 9 నుంచి 10 నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు చూసే ఉంటారు, మీరు గత 11 నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు 918 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది డొనేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభ పరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు, వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటర్ని వడబోసి చేస్తున్నారు. ఈ ఇంజనీర్లందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి నగరంలోని గాలి వీధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని ఆదివారం ఉదయం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించారు. గాలి వీధిలోని షేక్ అన్వర్ బాషాకు చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. వర్షాల నేపథ్యంలో కూలిపోయే అవకాశం ఉండటంతో కమిషనర్ మౌర్య ఆదేశాల మేరకు భవనం తొలగించేందుకు యాజమానికి నోటీసులు ఇచ్చామని డీసీపీ ఖాన్ తెలిపారు. ఆదివారం ఉదయం ప్రొక్లైనర్ సాయంతో పోలీసుల సహకారంతో పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది కలిసి చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగకుండా తొలగించామని తెలిపారు. ఈ 3 రోజుల పాటు మెంతా తుఫాను ఉన్న నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏవైనా కూలిపోయే భవనాలు ఉన్నట్లయితే తమకు సమాచారం అందితే తొలగిస్తామని తెలిపారు. తుఫాను ప్రభావంతో ఏదైనా సాయం కొరకు హెల్ప్ లైన్ నంబర్లు 0877 22 56 766 మరియు 9900 822 909ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మధు, ప్లానింగ్ సెక్రటరీలు మానస, గిరిధర్, శరణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల నుండి పాలకవర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై చూపుతున్నది తల్లి ప్రేమ కాదని సవతి ప్రేమని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం అమలు నుండి ఇప్పటి వరకు దశాబ్దాలు గడుస్తున్న, తరాలు మారుతున్న బీసీలపై పాలక వర్గాలు చూపుతున్నది తల్లి ప్రేమ కాదు, సవిత ప్రేమని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు భారతదేశంలో బీసీ రిజర్వేషన్ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే 52% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ కొరకు అక్షరాల 40 సంవత్సరాలు పట్టింది. 5% ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడానికి అక్షరాల 6 రోజులు మాత్రమే పట్టింది. భారతదేశంలో ఈ 52% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్లు ఇవ్వడానికి జరిగిన పరిణామాలు ఒకసారి మనం చరిత్ర పరిశీలిస్తే 1953లో అప్పటి భారత ప్రభుత్వం మొట్టమొదటి జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ పేరు కాకా కాలేల్కర్ కమిషన్. 1956లో ఆ కమిషన్ ఆ రిపోర్ట్ను భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం ఆ రిపోర్ట్ని అమలు చేయలేదు. అదేవిధంగా 1979లో అప్పటి భారత ప్రభుత్వము 2వ జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్కి చైర్మన్గా బిపి మండల్ గారిని నియమించడం జరిగింది. ఆ కమిషన్ పేరు బిపి మండల్ కమిషన్. ఆ కమిషన్ గ్రామీణ స్థాయిలో మొత్తం తిరిగి 1980లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించడం జరిగింది. అప్పటి కొంత నాయకులు, అప్పటి కొంతమంది పార్టీలు కలిసి ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. 1980 నుంచి 1980 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు విని చివరిగా 1993లో సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 1953 నుంచి 1993 వరకు మనం చూస్తూ ఉంటే దాదాపుగా 40 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ కొరకు నిమ్మకు నీరెత్తినట్లుగా నక్క నడకలాగా, అంటే 27% రిజర్వేషన్ కొరకు బీసీలకి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. మరి 5% అప్పుడు కూడా బీపీ మండల కమిషన్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ కమిషన్ మేమెంతో మాకంతా 52% ఉన్న బీసీలకి 52% రిజర్వేషన్ ఇవ్వాలని అప్పటి కమిషన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ 50% రాజ్యాంగ సీలింగ్ దాటకూడదని చెప్పేసి, రిజర్వేషన్ సీలింగ్ దాటకూడదని చెప్పేసి బీసీలకి 27% అప్పటి కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. మరి 5% ఉన్న అగ్రవర్ణ పేదలకి 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక్కసారి మన పరిణామాలు గమనిస్తే 2019 జనవరి 8న కేంద్ర ప్రభుత్వము అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. 2019 జనవరి 9న ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. జస్ట్ 2-3 గంటల్లోనే ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడం జరిగింది. అదేవిధంగా జనవరి 10, 2019న ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే రోజు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా జనవరి 14, 2019 తేదీన 103వ రాజ్యాంగ సవరణ చేసి ఆగ మేఘాలలో రాకెట్ వేగంతో 5% అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లను ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి మనం అందరూ గమనించాలి, 5% అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇవ్వడానికి జస్ట్ అక్షరాల 6 రోజులు మాత్రమే పట్టింది. 52% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వడానికి దాదాపుగా 40 సంవత్సరాలు పడితే 5% ఉన్న అగ్రవర్ణ పేదలకి జస్ట్ 6 రోజులు మాత్రమే, 6 రోజుల్లోనే 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వాలు బీసీల పైన తల్లి ప్రేమ చూపుతున్నాయని చెప్పేసి నేను ఈ మీడియా మిత్రులనే అడుగుతా ఉన్నాను. జనసేన పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంకు విచ్చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు, జనసేన కార్పొరేటర్లను, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణలను మంత్రికి పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే ఇంట మంత్రి నాదెండ్ల మనోహర్ తేనీరు సేవించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, నగర అధ్యక్షులు రాజారెడ్డిలతో కాసేపు మంత్రి నాదెండ్ల వివిధ అంశాలపై చర్చించారు.
పార్టీ బలోపేతం మనందరి బాధ్యతని మంత్రి నాదెండ్ల వారికి దిశానిర్దేశం చేశారు. త్వరలో చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదులో ఉమ్మడి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలన్నారు. పార్టీ సానుభూతి పరులు పవన్ కళ్యాణ్ అభిమానులను కార్యకర్తలుగా మలుచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. కొత్త వారిని సీనియర్స్ గా కలుపుకుని పోయేలా చూడాలని ఆయన వారికి సూచించారు. జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు బాదుబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కాగా శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బయలుదేరి వెళ్లారు. శ్రీకాళహస్తి దేవస్థానంకు చేరుకోగా మంత్రి నాదెండ్ల మనోహర్ కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పాలక మండలి సభ్యులు జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు అరవ శ్రీధర్లు శ్రీకాళహస్తీశ్వరిని అమ్మవారిని దర్శించుకున్నారు. నగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నగిరి పట్టణ రూరల్ నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఆర్కే రోజా నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి కార్యక్రమం చేశారని నగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రోజా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదని, అంతా శూన్యమని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా నగిరిలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం ఆమె తెలియటం లేదని, 15 నెలల కాలంలోనే సుమారు 650 మందికి సీఎంఆర్ఎఫ్ పార్టీలు అతీతంగా ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుని ప్రభుత్వం ద్వారా సహాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి గాలి భానుప్రకాష్ అని తెలిపారు. నగిరి నియోజకవర్గ స్థాయిలో 2 మున్సిపాలిటీలు 5 మండలాలలో సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు 100 కోట్లకు పైగా అభివృద్ధి జరుగుతున్న విషయం ఈమె కంటికి తెలియదా అని, ఒకరోజు నగిరిలో, ఒకరోజు చెన్నైలో, ఒకరోజు విజయవాడలో ఉన్న ఈమె భానుప్రకాష్ ని విమర్శించడం సరికాదని తెలిపారు. 10 సంవత్సరాలు ఉన్న మీరు దాచుకోవటం, దోచుకోవటం తప్ప అభివృద్ధి ఏ రూపాన లేదని, సంక్షేమ కార్యక్రమాలు చేసే నాయకుని విమర్శించడం తగదని తెలుపుతూ, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా అడ్డదారులో గ్రావెల్ గాని మట్టి గాని రవాణా చేయటం లేదని నిరూపణ చూపించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుణశేఖర్, కార్యదర్శి శ్రీనివాస్, రూరల్ బ్యాంక్ జిల్లా అధికార ప్రతినిధి జ్యోతినాయుడు, ఆలయ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యేనా అనేది ఆమె ఇంటికి వదిలేస్తున్నాం. ఆమె కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడున్నారో ఏం చేస్తారో తెలీదు. ఆమె రావడం, స్టేట్మెంట్ ఇవ్వడం, వెళ్ళిపోవడం, ఇది చాలా కఠినమైన స్టేట్మెంట్లో. దయచేసి ఇలాంటిది చేయకూడదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేయండి, ఎన్ని రోడ్లు జరిగింది, ఎన్ని కాలువలు పనిచేశారు, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది అనేటటువంటి విషయం గుర్తించాలా. మొన్నటికి నిన్న లేకుండా మొన్న కూడా దగ్గర 1,35,00,000 నిధులతో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం చాలా పెద్ద ఘనత. ఇవన్నీ కూడా ఆమె గుర్తిరగాల. ఇప్పుడు రోజువారీ అసలు మున్సిపాలిటీలో పనులే లేకుండా ఈ మీటింగ్లో పెట్టి కూడా సబ్జెక్టు కూడా వాళ్ళు దాన్ని తోసిపుచ్చి అభివృద్ధి చేయకూడదనేటువంటి ఒకే నినాదంతో దాన్ని పెండింగ్ పెట్టినటువంటి మహానుభావులు వైసీపీ నేతలు. ఆ యొక్క విషయాన్ని కూడా కలెక్టర్ ద్వారా ఆయన ప్రత్యేక చర్యలు తీసుకొని ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమానికి నడుము పెట్టి చేసేటువంటి ఏకైక వ్యక్తి గాలి భానుప్రకాష్ గారు అనే విషయం ఆమెకు తెలీదా, తెలుసా అనే విషయాన్ని మేము పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇలాంటి అవాకు చవాకులు పోయకుండా సంక్షేమ కార్యక్రమాల గురించి చేసేవి మంచి ఉంటే మంచి చెప్పాలా, చెడు ఉంటే చెడు చెప్పాలా. గ్రామాలు పోతా ఉంది, ఎందుకు పోతా ఉంది అంటే నేషనల్ హైవేస్ వాళ్ళు సుమారు 78 మంది పెట్టుకోవాలి. నేషనల్ హైవేస్కి భానుప్రకాష్ గారికి సంబంధం లేదు. అది ఇంటర్నేషనల్ సమాచారం, నేషనల్ సమాచారంలో ఆ యొక్క కార్యక్రమం రోజువారీ మీరు ఉండేటప్పుడు జరిగింది, మేము ఉండేటప్పుడు జరిగింది. ఇంకెవరు వచ్చినా ఆ నేషనల్ హైవేస్ పనులు జరుగుతూనే ఉంటుంది. దాని ఎవరు చేసేదంట సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అవి పోతా ఉంది. ఏ కార్యకర్త అయినా ఒక మధ్యో చెయ్యో నగిరిలో ఉండేటువంటి కానీ, నగిరి పరిసర ప్రాంతాల్లో కానీ, నగిరి కాన్స్టిట్యూషన్ కానీ తెలుగుదేశం కార్యకర్త ఈ విధంగా మట్టి తోలినట్టు కానీ, గ్రామం తోలినట్టు కానీ, జల్లి తోలినట్టు కానీ నిరూపిస్తే అందరూ కూడా శుద్ధకంఠంతో మేమందరూ కూడా ఏకీభవిస్తామని సవాలు చెప్తున్నాను. దయచేసి అవాకు చవాకులు కాకుండా కార్యక్రమాలు చేసేదని మంచిదని చెప్పాలని విధితో చేస్తున్నాను. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుమలలో నిండుకుండల జలాశయాలు. పాప వినాశనం డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమలలోని జలాశయాలు 95% నిండిపోవడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేసిన చైర్మన్. దశాబ్దాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై చూపుతున్నది తల్లి ప్రేమ కాదు, సవతి ప్రేమ ఆరోపించిన ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉప్పర నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.